100 సంవత్సరాల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని బస్సు జాతర కార్యక్రమంలో నాయకత్వం వహిస్తున్న సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాలనరసింహ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ కామ్రేడ్ నెలికంటి సత్యం గారి ఆధ్వర్యంలో గద్వాలలో ప్రారంభమైన బస్సు జాతర ఈ రోజు సంస్థ నారాయణపురం మండల కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారికి స్వాగతం పలకడానికి విచ్చేసినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ యానాల దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఇమ్రాన్ గారు, పచ్చమని గాలయ్య గారు, సమితి సభ్యులు తిరువేరు అంజయ్య, కలకొండ సంజీవ, మండల పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు, పత్రికా విలేకరులందరికీ కార్యదర్శి దామోదర్ రెడ్డి గారు పూలమాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్సీ నెలికంటి సత్యం గారికి పూలమాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్ శ్రీనివాస్ గారికి కలకొండ సంజీవ పూలమాలు వేయవలసిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ జగన్ గారికి పల్లె మల్లారెడ్డి పూలమాలు వేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్ ఇప్పటికే ఆలస్యమైనది. మనందరికీ తెలుసు, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఒక సుదీర్ఘ కాలంగా 100 సంవత్సరాల రేపు డిసెంబర్ 26న పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలనే ఆలోచనతోటి రాష్ట్ర పార్టీ నాయకత్వం గత 4-5 రోజుల నుంచి బస్సు జాతర కార్యక్రమాలను నిర్వహిస్తున్న మండల పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ జాతరకు నాతో పాటు నాయకత్వం వహిస్తూ వచ్చినటువంటి నెల్లికంటి సత్యం గారు, ప్రజానాట్య మండలి శ్రీనివాస్ గారు, భువనగిరి జిల్లా కార్యదర్శి దామోదర్ రెడ్డి గారు, మన పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన పార్టీ 100 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలు, త్యాగాలను భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు సభ డిసెంబర్ 26న జరగబోతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి జాతరలు, మరి జోగులాంబ గద్వాల నుండి ప్రారంభమైన జాతర ఇవాళ నారాయణపురానికి 5వ రోజు రావడం జరిగింది. నాతో పాటు నాయకత్వం వహిస్తున్న సోదరుడు బాలనరసింహ గారు, అదేవిధంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, జగన్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శి దామోదర్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడు గాలయ్య గారు, మండల ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న భాస్కర్ గారు, జిల్లా కౌన్సిల్ సభ్యులు సంజీవ గారు, అంజయ్య గారు, మరి ఇమ్రాన్ గారు, ఏఐటీసీ నాయకులు, పత్రికా మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు, పేరు పేరున ఈ జాతరకు ఘన స్వాగతం పలికినటువంటి నారాయణపురం మండల సమితికి, పార్టీ నాయకత్వానికి, నారాయణపురం మండల ప్రజలకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, అనేక ఆటుపోట్ల మధ్య ఈ దేశంలో బలమైన సమరశీల పోరాటాలు నడిపినటువంటి ఒక మనగాడైనటువంటి పార్టీ. ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి దున్నేవాందే భూమి కావాలని లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. జాతర ఇవాళ నారాయణపురానికి 5వ రోజు రావడం జరిగింది. నాతో పాటు నాయకత్వం వహిస్తున్న సోదరుడు బాలనరసింహ గారు, అదేవిధంగా ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, జగన్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భువనగిరి జిల్లా పార్టీ కార్యదర్శి
దామోదర్ రెడ్డి గారు పార్టీ ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అనేక ఆటుపోట్ల మధ్య ఈ దేశంలో బలమైన సమరశీల పోరాటాలు నడిపినటువంటి ఒక మనగాడైనటువంటి పార్టీ. ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి దున్నేవాళ్ళే భూమి కావాలని లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా దేశంలో ఈ రాష్ట్రంలో భూమి కోసం భక్తి కోసం మరి ఉన్నటువంటి దొరలు జాగీర్దారులకు వ్యతిరేకంగా దొరల గడీల పరిపాలనకు వ్యతిరేకంగా మరి సమరశీల పోరాటాలు వీరోచిత పోరాటాలు నడిపిన చరిత్ర ఈ 100 సంవత్సరాల కాలంలో ఉన్నది. ఈ 100 సంవత్సరాల కాలాన్ని నెమరేసుకొని మరి మరింత పట్టుదలగా ఈ దేశంలో ఆర్థిక అసమానతలు లేని ఒక నూతన సమాజం కోసం మనం పోరాటాలు సాగిద్దాం. ఇవాళ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అవన్నీ కూడా అధికారం కోసం ఆలోచిస్తాయి. కానీ కమ్యూనిస్టులు ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా దారిద్ర్యం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు లేని ఒక నూతన సమాజం కోసం కలలు కన్నటువంటి మరి రాజ్యం కోసం మనం పోరాడుతున్నాం. కష్టజీవుల రాజ్యం కోసం మనం పోరాడుతున్నాం. ఇలా దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్నాం. అందుకే ఇలా 100 సంవత్సరాలు మరి పెద్ద ఎత్తున ఇవాళ జాతకు స్వాగతం పలికి మరి ఇవాళ అనేక మంది 90 సంవత్సరాల వృద్ధులు 100 సంవత్సరాలైనా కూడా ఎర్రజెండా పార్టీని కడవరకు మోస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఈ మునుగోడు నియోజకవర్గం మునుగోడు గడ్డ అంటేనే ఎర్రజెండా. అందులో సమస్త నారాయణపురం అంటే ఈ ప్రాంతం బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమానికి మరి రాచకొండ భూ పోరాటానికి వీళ్ళు ఫైరింగ్ రేంజ్కి ఎదురొట్టి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గిరిజనుల పక్షంగా పోరాడినటువంటి వీరోచితమైన పోరాటం. అది ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి కృష్ణా జలాలు కావాలని అదేవిధంగా ప్రాంతంలో ఫైరింగ్ రేంజ్ పెట్టంటే నాయకత్వం వహించినటువంటి ఏకైక పార్టీ, అగ్రగామిగా నిలబడ్డటువంటి పార్టీ. మరి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ మండలంలో అనేక మంది యోధానువేతులు కాంపేడు గులాం రసూల్ కానీ, కురుమితి లింగయ్య కానీ, పల్లె లక్ష్మారెడ్డి కానీ మరి అనేక మంది యోధానువేతులు ఈ మండలానికి నాయకత్వం వహించి పార్టీని నిలబెట్టేటువంటి చరిత్ర. ఇది త్యాగాల చరిత్ర. సంస్థ నారాయణపురం అంటేనే రాచకొండ అంటేనే ఎర్రజెండా. ఈ ఎర్రజెండా వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఈ 100 సంవత్సరాల కాలాన్ని మనం నెమ్మదేసుకొని ముందుకు సాగుదాం. ఎందుకంటే చాలా మంది ఎర్రజెండా పార్టీకి అనేక రకాల ఇబ్బందులు పెట్టినా ఆటుపోట్లు పెట్టినా మనం నిలబడతాము. తెలంగాణ రాజకీయాల్ని మరి అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ మునుగోడు నియోజకవర్గ పాత్రని మనం మరవలేము. మరి అనేక సందర్భాలలో మరి కమ్యూనిస్టు బలహీన వైరు కమ్యూనిస్టు లేరనుకున్న సందర్భంగా ఈ మునుగోడు నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి ఉంది. డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలను కలుసుకొని విజ్ఞప్తి చేయడం కోసానికి రాష్ట్ర వ్యాప్తంగా 3 విభిన్న ప్రాంతాల నుంచి ఈ బహిర్జాతాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మన పార్టీ ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసానికి భూమి లేనటువంటి పేదలకు భూ పంపిణీ చేయాలని, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, లేకపోతే అత్యంత పీడనకు గురి చేసినటువంటి నిజాం నవాబును ఈ యొక్క తెలంగాణ గడ్డ నుంచి పారదొలడానికి జరిగినటువంటి సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి వీరోచిత కలిగినటువంటి పార్టీ మన పార్టీ. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నా కేవలం ప్రజల పక్షాన అధికారం కోసం కాకుండా పేదరిక నిర్మూలన జరగాలని, ఆర్థిక అసమానత లేని సమాజం కావాలని, కూలీలకు కూలీ రేట్లు పెంపాలని, రైతులకు గిట్టుబాటు ధర కావాలని పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ చరిత్రను నేటి తరం తెలుసుకొని నిజంగా ఈ సమాజంలోని ప్రజలు అందరూ కూడా సమాన అభివృద్ధి కావాలంటే కమ్యూనిస్టుల అవసరం నేడు ఎంతైనా ఉన్నది. మీరందరూ గమనిస్తే ఈరోజు అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాలు సామాన్య ప్రజలపైన ధరలు పెంచి నడ్డువిరిసి కొద్ది మంది ధనవంతులకు లక్షల కోట్ల రూపాయలు సంపాదన చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి నేటి తరుణంలో కమ్యూనిస్టు పార్టీ నిజాయితీగా స్వార్థం లేకుండా ప్రజా సమస్యల కోసం, అది రైతులైనా, వ్యవసాయ కార్మికులైనా, విద్యార్థులైనా, యువజనులైనా,
కార్మికులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా కానీ వారి సమస్యల కోసానికి అత్యంత చిత్తశుద్ధితోన పనిచేసేటటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ అంశం మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి పార్టీ. ఈ పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా ఏదైతే 100 సంవత్సరాల ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నాం, ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ పార్టీ చేసినటువంటి పోరాట చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ చేస్తున్నటువంటి అనేక పోరాటాలకు ప్రజా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో జరిగేటటువంటి ఈ భారీ బహిరంగ సభలో ఈ ప్రాంతం నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బాగా లేట్ అయినా ఓపికత ఉన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
అధికారంలో లేకున్నా అధికారం ముఖ్యం కాదు. ఏదైతే పార్టీ ఏర్పడిన నాడు ఈ దేశంలో అంతరాలు లేనటువంటి అసమానత లేనటువంటి సమాజం కావాలని సకల జనుల ప్రజలందరూ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పార్టీ నిర్ణయించిందో ఆ నిర్ణయానికి అనుగుణంగా నేటి వరకు కూడా అనేక పోరాటాలు చేసి ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని వందల మంది ప్రాణ త్యాగాలు చేసి జరిగినటువంటి ప్రజా పోరాటాలలో వేలాది మంది తమ ప్రాణాలను రుణప్రాయంగా ప్రజల కోసం అర్పించినటువంటి ఒక గొప్ప చరిత్ర ఈ భారతదేశ రాజకీయాలలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉంది. ఇంత గొప్ప చరిత్ర ఏ పార్టీకి లేదు. 100 సంవత్సరాలుగా మన పూర్వీకులు అనేక త్యాగాలు చేసి ఈ జెండాను నేడు మనకు అందించి ప్రజల పక్షాన పోరాటం చేసిన బాధ్యత మన పైన పెట్టిండ్రు. ఈ యొక్క సందర్భంగా ఖమ్మంలో మనం ఈ 100 సంవత్సరాల ఉత్సవాల ధన్యవాదాలు. మనకు లంచ్ టైం చాలా 1 గంటకే ఉండి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మన మత్తు జాతరకు సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి మన చౌటుప్పల్ మార్కెట్ మాజీ చైర్మన్ వెన్నెల్లి రాజు గారిని మాట్లాడవలసింది. సాధిత పీడిత వర్గాల కోసం 100 సంవత్సరాల చరిత్ర గల సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బస్ జాత కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి శాసనమండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు నెల్లికంది సత్యం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనదర్శి పల్ల వెంకరెడ్డి గారికి, వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. ఎందుకంటే ఆకలి అవుతుంది అందరూ. థ్యాంక్ యూ. ఒకటి నిమిషం జిల్లా పార్టీ సెక్రటరీ యానా దామారెడ్డి గారు 1 నిమిషం మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. 100 సంవత్సరాల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు, త్యాగాలు, చరిత్రను రేపు ఖమ్మంలో డిసెంబర్ 26 తారీఖు నాడు జరిగే ముగింపు సభలో దాన్ని జయప్రదం చేయాలని చెప్పనే ఉద్దేశంతో బయలుదేరినటువంటి జాతరకు స్వాగతం పలుకుతున్న చౌటుప్పల మండల నాయకత్వానికి, జాతరలో పాల్గొన్న నాయకత్వానికి యాదాద్రి భువనగిరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ పక్షాన విప్లవాలు వందనాలు తెలియజేసుకుంటూ, అనేక మంది మాట్లాడారు, ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ జాతరను విజయవంతం చేయాలని, అట్లనే రేపు భువనగిరి, మణిగొండ, మోత్కూరు, గుండాల, ఆత్మకూరు మండలాలను జరిగేటువంటి సభలను కూడా జయప్రదం చేయడానికి ఈ ప్రాంతం నుండి కూడా తరలి రావాలని భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన విప్లవ వందనాలు తెలియజేస్తూ చూపిస్తారు. రామారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ప్రియమైన సోదరి సోదరులారా, భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు సభని డిసెంబర్లో 26 జరిగేటువంటి బహిరంగ సభని జయప్రదం చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 జాతాలు ప్రారంభం కావడం జరిగింది. మరి జోగులాంబ కత్వాల నుండి వచ్చినటువంటి 5వ రోజు ఈ జాతకు మరి స్వాగతం పలికినటువంటి చౌటుప్పల మండల సమితికి, పార్టీ శ్రేణులకు, ఈ పట్టణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ జాతరకు స్వాగతం పలికే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకరెడ్డి గారు, అదేవిధంగా జాతరకు నాతో పాటు నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర కార్యదర్శుల సభ్యులు సోదరుడు కామ్రేడ్ బాలనరసింహ గారు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు,
జిల్లా పార్టీ కార్యదర్శి దామోదర్ రెడ్డి గారు, మరి ఈ చౌటుప్పల పట్టణ మరి చైర్మన్, అదేవిధంగా మనకు ఎప్పుడు ఉద్యమాలే మరి పోయినసారి పాదయాత్ర కూడా ప్రారంభానికి విచ్చేసినటువంటి సోదరుడు మన ఆప్తుడు వెన్నెడి రాజు గారు, అదేవిధంగా మన దుబ్బాక భాస్కర్ గాలయ్య గారు, ఈ టౌన్ పట్టణ ఈ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు, మరి పాల్గొంటున్నటువంటి పత్రికా మిత్రులు, మరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ఈ 100 సంవత్సరాల సిపిఐ సుదీర్ఘ ప్రయాణం సాగించి ఈ దేశంలో సామ్రాజ్యవాదానికి, దేశ స్వతంత్రం కోసం వీరోచిత పోరాటం సాగించినటువంటి పార్టీ. మరి స్వాతంత్ర్యం తర్వాత భూస్వామ్య వ్యతిరేక విధానానికి, ముఖ్యంగా భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా దున్నేవాడే భూమి కావాలని లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. అదేవిధంగా అనేక మంది ఈ భారతదేశంలో సంస్థాన దిశలకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా అలుపెరగని అనేక త్యాగాలు ఈ 100 సంవత్సరాల కాలంలో వీరోచితంగా సమరశీల పోరాటంలో నాంది పలికినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ 100 సంవత్సరాల కాలంలో మరి భూ సమస్యని కానీ, సామాజిక న్యాయాన్ని కానీ, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళా హక్కుల కోసం నిరంతరం ఈ దేశంలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి ఒక 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాగించి మరి మరింతగా రేపు జరిగే బహిరంగ సభ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, ఈ రాష్ట్ర ఉద్యమానికి, ప్రజాస్వామిక వాదులకు, లౌకిక వాదులకు ఒక స్ఫూర్తి నింపేలా జరిగే బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభ మరి పెద్ద మొత్తంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. మరి ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆ లక్ష్యం కోసం ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అనేక విజయాలు సాధించిన మనం ఇంకా సాధించవలసిన అవసరాలున్నాయి. ఈ దేశంలో ఆర్థిక సమానతలు, పేదరికం, నిరుద్యోగం, అవినీతి లాంటి సమస్యల మీద మనం పోరాటాలు సాగించాలి. ఈ దేశంలో ఇవాళ కూడా పేదరికం మరి 45% ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ దేశంలో ఉద్యోగ అవకాశాలు లేక మన తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అందుకని ఈ దేశంలో ఆర్థిక అసమానత లేని ఒక నూతన సమాజం కోసం పోరాటాలు సాగిద్దాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ జిల్లాలో, తెలంగాణలో ఒక ప్రత్యేక స్థానం, అనేక ఉద్యమాలకు ప్రేరణగా, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు మరి ఈ ప్రాంతం మునుగోడు నియోజకవర్గం ఒక బలమైన నియోజకవర్గంగా రాచకొండ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కి, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఫ్లోరైడ్ పీడిత ప్రాణాలు వచ్చినప్పుడు కమ్యూనిస్టులు వైపు ఆలోచిస్తారు. అదే కమ్యూనిస్టులు లేరు, ధర్నాలు చేసేవాళ్ళు లేరని అనేక సందర్భాలు అంతా ఉంటే ఒక పేదవాని కష్టం కోసం, ఒక కష్టజీవుల కోసం నిలబడే పార్టీ ఎర్రజెండా పార్టీ. అది కష్టాలు వచ్చినా ఒక పేదవాని గుండె కోసం, పేదవాళ్ళ కోసం ఎర్రజెండా పార్టీ నిలబడుతుంది. పేదవాళ్ళ వర్గాల ప్రజల కోసం కాపాడుదాం. అందువల్ల సోదరులారా, జరిగేటువంటి బహిరంగ సభను తీర్థం చేద్దాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మరి అనేక వాగ్దానాలు, ప్రభుత్వం అధికారం వచ్చింది, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా మన సాగునీటి ప్రాజెక్టులు కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనం పోరాటాలు సాగించి ఈ ఎర్రజెండా పార్టీని మరింతగా నిలబెడదామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ స్వాగతం పలికినటువంటి చౌటుప్పల పట్టణ పార్టీ శ్రేణులకు అందరికీ, మరి సోదరుడు మన రాజు గారికి, మరి అందరికీ కూడా ఏఐటీసీ నాయకులకు అందరికీ పేరు పేరున పత్రికా మిత్రులకు మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మనకు అనేక విషయాలు చెప్పినటువంటి ఎమ్మెల్సీ గారికి, నీలకంఠ సత్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సిపిఐ జాతీయ కార్యదర్శి, మన మునుగోడు మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 15వ తేదీ జోగులాంబ గద్వాల నుండి మన జాతర ప్రారంభమై ఈరోజు మన చౌటుప్పల కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇలాంటి జాతరలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 జాతరలు ప్రారంభమై మరి ఈ 3 జాతరలు అన్ని మండలాల్లో పర్యటన చేసి ఈ ఖమ్మం బహిరంగ సభ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మరి పర్యటన కొనసాగుతూ ఉంది. ఈ జాతరకు మరి మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాలనరసింహ గారు, అట్లాగే మన శాసన మండలి సభ్యులు, మన జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ సత్యం గారు, ప్రజానాట్య మండలి అధ్యక్షుడు కామ్రేడ్ శ్రీనివాస్ గారు, కళాకారుల బృందం నాయకత్వాన ఈ జాతర కొనసాగుతూ ఉంది.
ఈ జాతాలకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన మిత్రులు రాజు గారు, అట్లాగే ఈ జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ దామోదర్ రెడ్డి గారు, మరి ఇమ్రాన్ గారు, సుదర్శన్ గారు, అట్లాగే శేఖర్ రెడ్డి గారు, గాలయ్య గారు, మోహన్ రెడ్డి గారు, ప్రియమైన సోదరి సోదరులందరికీ పట్టణ కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం. మన నల్లగొండలో జరిగిన సభ మన రాష్ట్రం, ముఖ్యంగా నల్లగొండ జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిర్వహించాం. ఇవాళ మరి భారతదేశ వ్యాప్తంగా జాతీయ నాయకులంతా కూడా ఆ ఖమ్మంకు రానున్నారు. 100 సంవత్సరాలు చరిత్ర అంటే మరి మామూలు విషయం కాదు. మరి 100 సంవత్సరాల్లో మనం అనేక పోరాటాలు, అపజయాల నుండి విజయాలు సాధించాం. అన్ని విజయాలు రాకపోయినా అపజయాల తర్వాత మళ్ళీ మనకు విజయాలే. విజయాలంటే ఏదో పార్లమెంట్ అసెంబ్లీకి గెలపడం కాదు. మనం పోరాటాలకు ఏమైతే పిలుపులు ఇస్తామో ఆ పిలుపుల అమలులోనే మన విజయం. అందువల్ల దానివల్లనే ఇవాళ మన పార్టీ 100 సంవత్సరాలు సజీవంగా ఉంది. 100 కాదు, ఇంకా ఈ మానవాళి ఉన్న రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఏ పార్టీ ప్రపంచంలో లేదు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ, మరి కొన్ని పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలు, మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలు. కానీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. స్వాతంత్రానికి ముందు అందరూ కలిసి స్వాతంత్రం తేవాలని కాంగ్రెస్ పార్టీని ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సంస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత అందులో మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా మరి సంపూర్ణ స్వాతంత్రానికి పిలిపిస్తే మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టలేదు సుమా. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద మరి మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, పెజావర్ కుట్ర కేసు, కుట్ర కేసులు పెట్టి ఏళ్ల తరబడి ఆనాటి మన నాయకులందరినీ కూడా మరి జైల్లో పెట్టడం జరిగింది. అయినా ఎట్టకేలకు భారతదేశానికి స్వాతంత్రం రాక తప్పలేదు. మరి అట్లాగే తెలంగాణలో ఆయన పోరాటం చేసి మరి ఇస్లాం రావకును గద్దెదించడానికి కీలక పాత్ర వహించి మరి తెలంగాణ విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయడంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీల పాత్ర వహించింది. ఇక్కడ తెలంగాణ కానీ భారతదేశానికి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మరి అటు పరిష్కారం, అట్లాగే మరి దేశ రాష్ట్ర పురోగతి కోసం ఈ పార్టీ మరి నిరంతరం శ్రమ చేస్తూ అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా తినడానికి తిండి కావాలా, కట్టడానికి గుడ్డ కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, విద్య కావాలా, వైద్యం కావాలా, సాగునీరు కావాలా, ఉద్యోగాలు కావాలా. ఈ డిమాండ్లతో అంటే ఒక శోషిత సమాజం, మనిషిని దోపిడీ సమాజం లేకుండా, మనిషి దోచుకోకుండా చేసిన పనికి మరి కృషి కష్టానికి తగిన ఫలితం రావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు నిర్వహిస్తాం. మన నినాదాలను అధికారంలో రావడానికి అన్ని పార్టీలు, బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా మన ప్రణాళికనే, మన డిమాండ్ కలుగుతా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమలు చేయడం చేయకపోవడం రెండవ భావం. కానీ అధికారంలోకి రావడానికి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ తోటి వాళ్ళ అధికారంలోకి వస్తూ ఉన్నారు. అయితే మనం అనేక చట్టాలు తెచ్చుకున్నాం. ఆ చట్టాలను మన పోరాటం ద్వారా అధికారంలో వచ్చిన పార్టీలు చట్టాలు చేస్తా ఉన్నాయి. చేసిన చట్టాలను అమలు చేయడం కోసం కూడా మళ్లీ మనం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. మొట్టమొదటిగా మరి భూ సంస్కరణ చట్టం, తెలంగాణ సాయుధ పోరాటంలోనే 10 లక్షల ఎకరాల భూమి వచ్చినాం. మరి భూ సంస్కరణ చట్టం తేవాలని పోరాటాలు చేస్తా ఉన్నాం. కానీ మొట్టమొదటి కమ్యూనిస్ట్ చట్టం కేరళ రాష్ట్రంలో, భారతదేశంలో భూ సంస్కరణ చట్టం అమలు చేసిందంటే కేరళలో. అది సరిగ్గా వాళ్ళు మరి మనలాగా ఇక్కడ కూడా భూ సంస్కరణ చట్టం చేయడం జరిగింది. కానీ వ్యవసాయం చేసే రైతుకి 65 ఎకరాలు ఉంటుంది. కానీ బిరామీ సొసైటీలు ఏర్పాటు చేసుకుంటే ఆకుల రాజయ్య ఓ సొసైటీ పెట్టి 5,000 ఎకరాలు ఆయన పేరు మీద పట్టా చేసుకుంటున్నారు. అంటే దానికోసం కాదు మనం పోరాటం చేసి భూ సంస్కరణ చట్టం తీసుకురావాలని కోరుతున్నాం. దున్నేవా ఎవరైతే దూకున్నారో వాళ్ళు భూ సంస్కరణ చట్టం ఖచ్చితంగా 65 ఎకరాలు ఉండి అమలు చేయాలి. వాళ్ళ కుటుంబాలు తక్కువైపోయి ఆటోమేటిక్ గా వ్యవసాయం చేసే వాళ్ళకి చట్టం చట్టం. కానీ వ్యవసాయేతరులకు ఈ చట్టం దినాలుగా దాన్ని ఆ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు అన్ని కూడా మరి దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాయి చట్టాన్ని.
అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. మరి అన్నిటికంటే ముఖ్యమైనది వినడానికి అధికారంలో మంత్రివర్గంలో చేరవని కోరారు. ఆనాడు సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులం. మన పార్టీ చెప్పింది మేము మీ అధికారాన్ని పాల్గొంచుకోవాల్సి సిద్ధంగా లేము. కానీ మా డిమాండ్ రెండు పెడుతున్నాం. ఒకటి మరి పనికి ఆహార పథకం, మన జాతీయ ఉపాధి హామీ పథకం, రెండవది సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం వల్ల ఏ డిపార్ట్మెంట్లోనైనా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మనం దరఖాస్తు పెడితే వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్టం ద్వారా అనేక విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చని కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించి అది ప్రభుత్వం పెట్టింది. అదేవిధంగా పనికి మాకు మంత్రిపదవులు ఉంటాయా, ప్రజలకు ఉపయోగపడే ఈ రెండు చట్టాలు చేస్తే మేము మంత్రులు అయినాకంటే ఎక్కువ ఆనందపడతామని చెప్పాం. పనికి ఆహార పథకం ఏదైతే ఉందో దానికి సబ్ కమిటీలో మన ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సుధాకర్ రెడ్డి గారిని అడ్వైజర్గా పెట్టి దానికి కావాల్సిన సలహాలు సంప్రదింపులంతా కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది. ఇట్లా ఇవాళ అనేక చట్టాలు ఇవాళ గ్రామాల్లో మరి తీసుకొస్తా ఉన్నాం. మరి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ పనికిరాదనో ఏ ఒక్క పార్టీ కూడా చెప్పలేదు, బీజేపీ తప్ప. మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు మనకంటే మన పూర్వీకుల పేర్లన్నీ చెప్పి సాయుధ పోరాటంలో, స్వాతంత్ర పోరాటంలో, ప్రజా పోరాటంలో పాల్గొంటున్న నాయకుల పేర్లని చెప్పుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు చెప్పారు, మరి ఎన్టీ రామారావు గారు చెప్పారు. అందరూ కూడా కమ్యూనిస్టు నాయకులను ఉచ్చరించకుండా ఈ రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించలేదు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసమే అనే విషయం వాళ్ళు మనమే కాదు, అందరూ కూడా ప్రజాహితం కోరే ప్రతి పార్టీ మన పార్టీ గురించి చెప్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన మద్దతు అధికారంలో ఉంది. మన మద్దతు అంటే మన ఎమ్మెల్యే ఒక్కడే. మన మద్దతు అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలకు మనం పార్టీ సంపూర్ణంగా ప్రచారం చేసి మనం తోడ్పాటునిచ్చాం. వాళ్ళు అనేక హామీలు ఇచ్చినారు. మనం ఆ హామీలను అమలు చేయాలి, రిప్రజెంట్ చేస్తూ తెలియజేస్తూ దాన్ని అమలు చేయించడానికి మన పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. మన ఎమ్మెల్సీ గారు ఇప్పుడే చెప్పారు, మన నియోజకవర్గానికి సాగునీరు రావాలి, ఇంకా సంపూర్ణంగా సాగునీరు రావాలి. అట్లాగే మరి ఈ నియోజకవర్గంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు మనం కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి తోడుగా మన ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దానికోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి కాబట్టి హామీ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మరి మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలు జిమ్మెట్టుతో చేసింది. కానీ ఇవాళ వాళ్ళు మన 2024 దాకా పార్లమెంట్ ఎన్నికల్లో వారికి మెజార్టీ రాలేదు. గత 10 సంవత్సరాలకున్న గత బలం తగ్గిపోయింది. మరి ఆ తగ్గిపోయి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి రాలేదు. కానీ వాళ్ళ ఇద్దరు అవకాశవాదులతో అక్కడ తెలుగుదేశం పార్టీ అట్లాగే మరి బిజు జనతా దళ్ వారితో ఇవాళ బీజేపీ అధికారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆయన మొత్తం వ్యవస్థలన్నింటి దుర్వినియోగం చేసి వాళ్ళు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో లేరు. వాళ్ళు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు. ఆ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత లేకుండా వాళ్ళ రాజ్యాంగాన్ని తొమ్మిదిలోకి ఇవాళ వాళ్ళు స్వతంత్రంగా సంస్థలని అంటే ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, మరి సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, వాళ్ళు ఎవరి మీద మరి కక్ష సాధించాలనుకుంటే వాళ్ళ మీద దాడి చేయించడానికి స్వతంత్ర సంస్థలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు టీవీలలో చూసుంటారు, ఎలక్షన్ కమిషన్ అంటే రాష్ట్రపతితో సమానం. అలాంటి ఎలక్షన్ కమిషనర్ హోమ్ మినిస్టర్ గారికి పాదాభివందన చేస్తా ఉన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు. అసలు అలాంటి ఎలక్షన్ కమిషన్ ఒక్క నిమిషం కూడా ఉండకుండా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఆయన పాదాభివందనం చేస్తే మరి ఆ పాదాభివందనం చేసి ఇవాళ బీహార్లో మరి ఒకవైపు భారతదేశంలో మరి బీజేపీ నాయకత్వాన్ని ఇండియా కూటమి ఇవాళ కొనసాగుతూ ఉంది. గతంలో కంటే ఇండియా కూటమి బలం పెరిగింది. కాలేదు కానీ అది ప్రజల చేత ఓట్లు వేసుకొని గెలిచిన విజయం కాదు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ను వినియోగించుకొని అక్కడ 60 లక్షల ఓట్లు తీసేసి మరి 25 లక్షల ఓట్లు వాళ్ళకు అనుకూలమైన ఓట్లు చేర్చుకోవడం జరిగింది. మరొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గంలో
60,000 మంది మహిళలకు ఎలక్షన్ నోటిఫికేషన్ రేపు ఎల్లుండో వస్తుందనగా ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు వాళ్ళు అకౌంట్ వేశారు. అంటే ఒక్క నియోజకవర్గంలో 60,000 మంది మహిళలకు ఒక్కొక్క మహిళకు 10,000 వేసేసినట్టే ఓటు కొనుగోలు చేసినట్టే కదా. 10,000 ఇచ్చి ఒక్కొక్క ఓటు కొన్నట్టు లెక్క. అందువల్ల ఇలాంటి జిమ్మికులతో మరి అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీ. 89 సీట్లు వచ్చి వాళ్ళకి 20% ఓట్లే వచ్చినాయి. మరి అట్లాగే నవీన ఓట్లు వచ్చాయి, ఆయనకు 85 సీట్లు వచ్చాయి. కానీ ఆర్జేడీకి మరి ఆయనకు ఎన్ని 23% ఓట్లు వచ్చినాయి. అందరికంటే ఎక్కువ ఓట్లు ఎవరు వచ్చినాయంటే ఆర్జేడీకి వచ్చినాయి. అందువల్ల తక్కువ ఓట్ల ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఇవాళ ఈ ఎన్నికల వ్యవస్థ సక్రమంగా లేదు. ఇప్పుడు ఏదో పద్ధతిలో వాళ్ళు ఎవరు వస్తున్నారు, అన్ని రకాలుగా కేసులు ఉన్నవాళ్ళు, మరి దోపిడీ చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, ఆర్థిక అరాచకానికి పాల్పడ్డ వాళ్ళు ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతున్నారు. ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అంటే ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ వాళ్ళను మన ప్రజాప్రతినిధులుగా పెడతా ఉన్నారు. అందువల్ల మనం ఈ ఓట్ల శాతం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఆ ప్రజాప్రతినిధులను వాళ్ళ తమాషా పద్ధతిలో ప్రతినిధులు కేటాయిస్తే పార్టీ కోసం నిత్యం పనిచేసే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే వాళ్లకు ఆ ప్రతినిధులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ చట్టం అలాంటి చట్టం కోసం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ ఇండియా కూటమి నాయకత్వంలోని పార్టీలన్నీ కూడా మరి కృషి చేసి మరి భారతదేశంలో బీజేపీకి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ బాధ్యతను వివరించడానికి రేపు ఖమ్మం పట్టణంలో డిసెంబర్ 26వ తేదీ ఒక లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. మరి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం ఒక బలమైన కేంద్రం. అందువల్ల మన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఒక 4,000 మంది మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులే కాదు, మరి కుటుంబ సభ్యులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కదిలి ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి మరి ఈ చౌటుప్పల్ మండలంలో చిన్న పార్టీ ఉన్న ప్రతి కార్యక్రమాన్ని మరి చాలా గౌరవప్రదంగా ఇక్కడ నిర్వహించి అనేక మంది మనకి ఇక్కడ శ్రేయోభిలాషులు ఉన్నారు. వాళ్ళందరి మద్దతుతో వాళ్ళ మీరు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. భవిష్యత్తులో మరి అట్లాగే ఈ మండలంలో కూడా మీరు కూడా ఎక్కువ మందిని సమీకరించాల్సిన అవసరం ఉంది. ఇంకా మీకు ఆకలి అవుతా ఉంది. మాకు చెప్పాలనుకున్నా మీరు ఇప్పటికీ నిర్వాసితులకు ఎంత ప్రయోజనం అవుతుందో నష్టపోయే వాళ్ళకు కూడా అంత ప్రయోజనం చేకూర్చాలని నిబంధనలో ఉంది. అది ఎవ్వరు పాటిస్తలేరు. ఫ్యాక్టరీ పెడితే వాడు ఆ భూమి ఇచ్చినోడికి ఉద్యోగం ఇవ్వడు, ఆ లోకల్ గా ఉన్న మండలంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడు. ఇవాళ రోడ్లు ఇవి ఏమొచ్చినా మనం అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మనం చెప్పేది ఏంటంటే ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరినీ ముందు ప్రథమ ప్రాధాన్యతగా వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. తర్వాత ఎట్లయినా లబ్ధి పొందేటోడు ఏమైనా తరబడి లబ్ధి పొందాడు, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ చౌటుప్పల్లో దినదినాభివృద్ధి చెందుతా ఉంది, కానీ భూమి పోతా ఉంది. పరిశ్రమలు వచ్చినందుకు ఒక రకంగా సంతోషించాల్సిందే. ఆ పరిశ్రమల్లో కొంత పొల్యూషన్ వచ్చినా మరి కనీసం ఉద్యోగాలు వచ్చినా సంతృప్తి ఉంటుంది వాళ్ళకు. కానీ ఆ రకమైన ఆలోచన చేయటం లేదు. ఆలోచన చేసి ఈ మండలంలో ఈ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మరి భవిష్యత్తులో ఈ మండలం అభివృద్ధి కావాలంటే ఎవరు సహకారం తీసుకోవాలి, వాళ్ళకి ఏ రకమైన సహకారం చేయాలంటే అది కొంచెం గొప్ప విశేషం కాదు. కేరళ రాష్ట్రంలో పోయిన 4-5 ఏళ్ల కింద ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించింది ఈ రాష్ట్రంలో ఎంతమంది కడు పేదవాళ్ళు ఉన్నారంటే ఒక 60,000 కుటుంబాలు కడు పేదవాళ్ళు. అంటే వాడికి ఇల్లు లేదు, భూమి లేదు, చదువు లేదు, వైద్యం లేదు, ఉద్యోగం లేదు, కడు పేదరికంలో ఉండేవాళ్ళు. ఆ 60,000 మందిని గుర్తించి వాళ్ళందరికీ అన్ని సమస్యలు పరిష్కారం చేశారు. ఈ 60,000 కుటుంబాలకు ఇవాళ కడు పేదరికం నుండి మొట్టమొదటిగా ప్రకటించిన రాష్ట్రం ఈ దేశంలో ఏదంటే కేరళ రాష్ట్రం. వాళ్ళకు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అది అమలు చేయగలిగినారు. వాళ్ళ ఈ చౌటుప్పల్లో ఇది పరిశ్రమలు పెడతా ఉన్నారు, రోడ్లు వేస్తా ఉన్నారు, ఇక రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీనికోసం ఎన్ని కుటుంబాలు సహాయం చేస్తా ఉన్నాయి. ఆ కుటుంబాలకు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఇవ్వాలనే ఒక ఆలోచన చేసే శక్తి మీ ప్రభుత్వానికి లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఆ వాళ్ళందరూ తృప్తిపరచండి, కొంత నష్టమైన భరిస్తాం.
కానీ ఇవాళ ఢిల్లీలో భారతదేశంలో హైయెస్ట్ పొల్యూషన్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ చౌటుప్పల్ కూడా అలాంటి పొల్యూషన్ ప్రాంతంగా ప్రకటించబడతా ఉంది. అందువల్ల ప్రజా సమస్యలను మీరు గుర్తించి కమ్యూనిస్ట్ పార్టీ రాబోయే కాలంలో ఈ చౌటుప్పల్ మండలంలో అనేక పోరాటాలు నిర్వహించి ఈ మండల ప్రజల సమస్యల పరిష్కారానికి మనం అందరం నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారికి అనేక విషయాలు మన రాష్ట్రకు సంబంధించిన రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, అదేవిధంగా మన చౌటుప్పల్కి సంబంధించినటువంటి విషయాలు తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా చౌటుప్పల్ మండల శాఖ పక్షాన విప్లవాభినందన తెలియజేస్తూ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ విప్లవం చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను, విప్లవం చేయండి సిపిఐ శత జయంతి ఉత్సవాలను మళ్ళీ రావండి డిసెంబర్ 4 కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు సిపిఐ బహిరంగ సభను విప్లవం చేయండి, ఖమ్మంలో జరిగే సిపిఐ బహిరంగ సభను వస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ. సరే కాంగ్రెస్ మనకు అందరికీ మంచి భోజనాలు. 99 సంవత్సరాలు దాటి 100 సంవత్సరాలు పడ్డ రోజు మనం నల్లగొండ జిల్లా కేంద్రంలో వేలాది మందితో గొప్ప బహిరంగ సభ నిర్వహించుకున్నాం. ఈ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ముగింపు ఉత్సవాలు మరి ఖమ్మం పట్టణ కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం. మన నల్లగొండలో జరిగిన సభ మన రాష్ట్రం ముఖ్యంగా నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిర్వహించాం. ఇవాళ మరి భారతదేశ వ్యాప్తంగా జాతీయ నాయకులంతా కూడా ఆ ఖమ్మంకు రానున్నారు. 100 సంవత్సరాలు చరిత్ర అంటే మన మామూలు విషయం కాదు. మరి 100 సంవత్సరాల్లో మనం అనేక పోరాటాలు అపజయాల నుండి విజయాలు సాధించాం. అన్ని విజయాలు రాకపోయినా అపజయాల తర్వాత మళ్ళీ మనకు విజయాలే. విజయాలంటే ఏదో పార్లమెంట్ అసెంబ్లీకి గెలపడం కాదు. మనం పోరాటాలకు ఏవైతే పిలుపులు ఇస్తామో ఆ పిలుపులు అమలు జరగడమే మన విజయం. అందువల్ల దానివల్లనే ఇవాళ మన పార్టీ 100 సంవత్సరాలు సజీవంగా ఉంది. 100 కాదు, ఇక ఈ మానవాళి ఉన్న రోజులు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఏ పార్టీ ప్రపంచంలో లేదు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ, మరి కొన్ని పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలు, మిగిలినవి ప్రాంతీయ పార్టీలు. కానీ స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. స్వాతంత్రానికి ముందు అందరూ కలిసి స్వాతంత్రం తేవాలని కాంగ్రెస్ పార్టీని ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సంస్థను ఏర్పాటు చేస్తున్న తర్వాత అందులో మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ కూడా మరి సంపూర్ణ స్వాతంత్రానికి పిలిపిస్తే మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టలేదు సుమా. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల మీద మరి మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, కుట్ర కేసులు పెట్టి ఏళ్ళ తరబడి ఆనాటి మన నాయకులందరినీ కూడా మరి జైల్లో పెట్టడం జరిగింది. అయినా ఎట్టకేలకు భారతదేశానికి స్వాతంత్రం రాక తప్పలేదు. మరి అట్లాగే తెలంగాణలో సాయుధ పోరాటం చేసి మరి నిజాం రామను గద్దెదించడానికి కీలక పాత్ర వహించి మరి తెలంగాణ విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయడంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీల పాత్ర వహించింది. ఇక్కడ తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి మరి వాటి పరిష్కారం, అట్లాగే మరి దేశ రాష్ట్ర పురోగతి కోసం ఈ పార్టీ మరి నిరంతరం శ్రమ చేస్తూ అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యంగా తినడానికి తిండి కావాలా, కట్టడానికి గుడ్డ కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, విద్య కావాలా, వైద్యం కావాలా, సాగునీరు కావాలా, ఉద్యోగాలు కావాలా. ఈ డిమాండ్లతో అంటే ఒక సోషలిస్ట్ సమాజం, మనిషిని దోపిడీ సమాజం లేకుండా, మనిషి దోచుకోకుండా చేసిన పనికి మరి కష్టానికి తగిన ఫలితం రావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉంది. మనం చేసిన డిమాండ్స్ కానీ మనం చేసిన పోరాటాలు కానీ వృధాగా పోవడం లేదు. అయితే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీయే కాకుండా మన నినాదాలను అధికారంలో రావడానికి అన్ని పార్టీలు, బీజేపీ తప్ప కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా మన ప్రణాళికనే, మన డిమాండ్స్నే వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో పెట్టుకొని మేము కూడా వీటిని అమలు చేస్తాం అని ప్రజలకు హామీ ఇవ్వడం ద్వారానే వాళ్ళ అధికారానికి రావడానికి అవకాశం కలుగుతా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అమలు చేయడం చేయకపోవడం రెండవ భావం.
కానీ అధికారంలోకి రావడానికి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ తోటి వాళ్ళకి అధికారంలోకి వస్తూ ఉన్నారు. అయితే మనం అనేక చట్టాలు తెచ్చుకున్నాం. ఆ చట్టాలను మన పోరాటం ద్వారా అధికారంలో వచ్చిన పార్టీలు చట్టాలు చేస్తూ ఉన్నాయి. చేసిన చట్టాలను అమలు చేయడం కోసం కూడా మళ్ళీ మనం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మొట్టమొదటిగా మరి భూ సంస్కరణ చట్టం తెలంగాణ సాయుధ పోరాటంలోనే 10 లక్షల ఎకరాల భూమి వంచినాం. మరి భూ సంస్కరణ చట్టం లేవాలని పోరాటాలు చేస్తా ఉన్నాం. కానీ మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాష్ట్రం కేరళ రాష్ట్రంలో భారతదేశంలో భూ సంస్కరణ చట్టం అమలు చేసిందంటే కేరళలో. అది సరిగ్గా వాళ్ళు మరి మనలాగా ఇక్కడ కూడా భూ సంస్కరణ చట్టం చేయడం జరిగింది. కానీ వ్యవసాయం చేసే రైతుకి 65 ఎకరాలు వస్తుంది. కానీ బిరామీ సొసైటీలు ఏర్పాటు చేసుకుంటే ఎన్ని వందల ఎకరాలు ఉన్నా ఇబ్బంది లేదు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు సొసైటీల పేరుతో వందల ఎకరాలు, వేల ఎకరాలు. ఇప్పుడు మన పక్కన ఉన్న రాజకొండలో ఏం రాజయ్య, ఆకుల రాజయ్య ఓ సొసైటీ పెట్టి 5,000 ఎకరాలు ఆయన పెరుగులో పట్టా చేసుకుంటున్నారంటే దానికోసం కాదు మనం పోరాటం చేసి భూ సంస్కరణ చట్టం తీసుకురావాలని కోరింది. దున్నేవా ఎవరైతే దూరుతున్నారో వాళ్ళు భూ సంస్కరణ చట్టం ఖచ్చితంగా 65 ఎకరాల నుండి అమలు చేయాలి. వాళ్ళ కుటుంబాలు తక్కువైపోయి ఆటోమేటిక్గా వ్యవసాయం చేసే వాళ్ళకి చట్టం అమలు చేస్తాం. కానీ వ్యవసాయేతరులకు ఈ చట్టం బినామీగా దాన్ని ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా మరి దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాయి ఆ చట్టాన్ని. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఆ పోరాటాన్ని కొనసాగిస్తా ఉంది. మరి అన్నిటికంటే ముఖ్యమైనది వినడానికి తిందంటే మరి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కమ్యూనిస్ట్ పార్టీలు అవసరం ఉండదు అన్నాడు. మనలో కూడా అధికారంలో మంత్రివర్గంలో చేరవని కోరాడు ఆనాడు సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులు. మన పార్టీ చెప్పింది మేము మీ అధికారాన్ని పాలు పంచుకోవాలని సిద్ధంగా లేవు. కానీ మా డిమాండ్స్ 2 పెడుతున్నాం. ఒకటి మరి పనికి 6వ పథకం, మన జాతీయ ఉపాధి హామీ పథకం. రెండవది సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం వల్ల ఏ డిపార్ట్మెంట్లోనైనా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం దరఖాస్తు పెడితే వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్టం ద్వారా అనేక విషయాలు వెలుగులోకి తీసుకురావచ్చని కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించి అది ప్రభుత్వం ముందు పెట్టింది. అదేవిధంగా పనికి 6వ పథకం అంతా మీకు తెలుసు, గ్రామాలలో 100కి 90 మంది వల్ల దానివల్ల భోజనం చేస్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మంత్రి పదవులు ఇస్తామని వాళ్ళు చెబితే మాకు మంత్రి పదవులు వద్దాయా, ప్రజలకు ఉపయోగపడే ఈ 2 చట్టాలు చేస్తే మేము మంత్రులు అయిందంటే ఎక్కువ ఆనందపడతామని చెప్పాం. అది మరి ఆ 2 చట్టాలు కూడా అమలు చేశాం. ఆ పనికి 6వ పథకం ఏదైతే ఉందో దానికి సబ్ కమిటీలో మన ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సుధాకర్ రెడ్డి గారిని అడ్వైజర్గా పెట్టి దానికి కావాల్సిన సలహాలు సంప్రదింపులంతా కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది. ఇట్లా ఇవాళ అనేక చట్టాలు ఇవాళ గ్రామాల్లో మరి తీసుకొస్తా ఉన్నాం. మరి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ పనికిరాదనో ఏ ఒక్క పార్టీ కూడా చెప్పలేదు బీజేపీ తప్ప. మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారి ఇక్కడికి వచ్చినప్పుడు మనకంటే మన పూర్వీకుల పేర్లన్నీ చెప్పి సాయుధ పోరాటంలో, స్వాతంత్ర పోరాటంలో, ప్రజా పోరాటంలో పాల్గొంటున్న నాయకుల పేర్లని చెప్పుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు చెప్పారు, మరి ఎన్టీ రామారావు గారు చెప్పారు. అందరూ కూడా కమ్యూనిస్టు నాయకులను ఉచ్చరించకుండా ఈ రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించట్లేదు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసమే అనే విషయం వాళ్ళు మనమే కాదు, అందరూ కూడా ప్రజాహితం కోరే ప్రతి పార్టీ మన పార్టీ గురించి చెప్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన మద్దతుతో అధికారంలో ఉంది. మన మద్దతు అంటే మన ఎమ్మెల్యే ఒక్కలే. మన మద్దతు అంటే వాళ్ళ యొక్క కార్యక్రమాలకు మనం పార్టీ సంపూర్ణంగా ప్రచారం చేసి వాళ్ళ అధికారంలోకి రావడానికి మనం తోడ్పాటునిచ్చాం. వాళ్ళు అనేక హామీలు ఇచ్చినారు. మనం ఆ హామీలను అమలు చేయమని వారికి ఎప్పటికప్పుడు మరి రిప్రజెంట్ చేస్తూ తెలియజేస్తూ దాన్ని అమలు చేయించడానికి మన పార్టీ ప్రయత్నం చేస్తాం. మన ఎమ్మెల్సీ గారు ఇప్పుడే చెప్పారు, మన నియోజకవర్గానికి తాగునీరు రావాలి, ఇంకా సంపూర్ణంగా సాగునీరు రావాలి. అట్లాగే మరి ఈ నియోజకవర్గంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు మనం కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి తోడుగా మన ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దానికోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి కాబట్టి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మరి మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ
గత 10 సంవత్సరాలు జిమ్మెక్యూతో గెలిచింది. కానీ ఇవాళ వాళ్ళు మొన్న 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వారికి మెజార్టీ రాలేదు. గత 10 సంవత్సరాలకున్న గత బలం తగ్గిపోయింది. మరి ఆ తగ్గిపోయి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితికి రాలేదు. కానీ మన ఇద్దరు అవకాశవాదులతో అక్కడ తెలుగుదేశం పార్టీ అట్లాగే మరి బిజు జనతా దళ్ వారి నితీష్ కుమార్ వాళ్ళిద్దరి మద్దతుతో ఇవాళ బీజేపీ అధికారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆయన మొత్తం వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేసి వాళ్ళ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో లేదు. వాళ్ళు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు. ఆ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో వచ్చి ఇవాళ వాళ్ళు స్వతంత్రంగా సంస్థలని అంటే ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, మరి సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, వాళ్ళు ఎవరి మీద మరి కక్ష సాధించాలనుకుంటే వాళ్ళ మీద దాడి చేయించడానికి స్వతంత్ర సంస్థలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఈ మధ్య కాలంలో మీరు టీవీలలో చూసి ఉంటారు. ఎలక్షన్ కమిషన్ అంటే రాష్ట్రపతితో సమానం. అలాంటి ఎలక్షన్ కమిషనర్ హోమ్ మినిస్టర్ గారికి పాదాభివందన చేస్తా ఉన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు. అసలు అలాంటి ఎలక్షన్ కమిషన్ ఒక్క నిమిషం కూడా ఉండకుండా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన పాదాభివందనం చేస్తే మరి ఆ పాదాభివందనం చేసి ఇవాళ బీహార్లో మరి ఒకవైపు భారతదేశంలో మరి బీజేపీ నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమి